మాజీ సీఎం కేసీఆర్ కు హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. కేసీఆర్ రిట్ పిటిషన్ను హైకోర్టు కొట్టేసింది. జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ రద్దు చేయాలని పిటిషన్ చేయగా దానికి అర్హత లేదని కేసీఆర్ రిట్ పిటిషన్ను కొట్టేసింది. కేసీఆర్ వర్సెస్ పవర్ కమిషన్ అంటూ గత కొంతకాలంగా జరుగుతున్న యుద్ధానికి అనుకోవచ్చు, పవర్ క్రైసిస్కి తెర పడినట్లయింది. మాజీ సీఎం కేసీఆర్కు హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. కేసీఆర్ రిట్ పిటిషన్ను హైకోర్టు కొట్టేసింది. అంతకుముందు ఆయన 12 పేజీల లేఖ కూడా రాశారు నరసింహారెడ్డికి. అనంతరం ఇది కోర్టును ఆశ్రయించారు. జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ను రద్దు చేయాలని పిటిషన్ వేశారు కేసీఆర్. దానికి అర్హత లేదని ప్రస్తుతం కేసీఆర్ రిట్ పిటిషన్ను కోర్టు కొట్టేసింది. ఈ లెక్కన కేసీఆర్ విచారణకు హాజరు కావాల్సి ఉంటుందా, ఆయన ముందు మరే ఇతర మార్గం ఏదైనా ఉందా అనేది వేచి చూడాల్సిన అవసరం. ఇదే అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ వాసుని అడిగి తెలుసుకుందాం. వాసు, చెప్పండి, జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ రద్దు చేయాలని కేసీఆర్ వేసిన పిటిషన్ని హైకోర్టు కొట్టేసిన నేపథ్యం చూస్తున్నాం. ఏంటి మీద ఇన్పుట్స్? మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ దాఖలు చేసినటువంటి రిట్ పిటిషన్ ను హైకోర్టు కొట్టివేసింది. అయితే ప్రధానంగా ఆ ప్రభుత్వ వాదన ఎవరైతే ఏజీ సుదర్శన్ రెడ్డి వాదన చేశారో ఆ వాదనలో ఏకీభవిస్తూ కూడా ఈ ఆదేశాలు జారీ చేసింది. అయితే ప్రధానంగా కేసీఆర్ సంబంధించి కూడా తనకు నోటీసు ఇవ్వడంతో పాటు జస్టిస్ నరసింహారెడ్డి ఏర్పాటు చేసిన కమిషనే తప్పుపడుతూ కూడా కమిషన్ రద్దు చేయాలని హైకోర్టు రిట్ పిటిషన్ దాఖలు చేశారు. కానీ ఇక్కడ ఏజీ వాదన సంబంధించి కూడా 15 మంది సాక్షులు ఇప్పటికే కేసులో విచారించాం. అందులో ట్రాన్స్పోర్ట్ సైన్స్ లో ఉద్యోగులు ఉన్నారు. టీఎంపీ ప్రభాకర్ రావు సైతం విచారణ పిలిచాం. మాజీ మంత్రి విద్యుత్ శాఖ మంత్రి కూడా ఆ విచారణకు హాజరయ్యారు. కేసీఆర్ కమిషన్ నేపథ్యంలో నోటీసులు జారీ చేసింది. పార్లమెంటు ఎన్నికలు నేపథ్యంలో కూడా విచారణకు హాజరు కావాలని జూలై వరకు గడువు కోరారు. కానీ జూలై 30న ఏదైతే కమిటీకి సంబంధించినటువంటి పూర్తి స్థాయి కమిషన్ కూడా ఇప్పటికే గడువు మూసిన నేపథ్యంలో కూడా ప్రభుత్వానికి నివేదిక సమర్పించారు. కానీ కేసీఆర్ మాత్రం హైకోర్టును ఆశ్రయించి కమిషన్ ఏర్పాట్లు తప్పుబడ్డ నేపథ్యాన్ని ఆయన లేవనెత్తు కూడా వివరాలు ఎవరి ద్వారా పంపినా పర్వాలేదు, నేరుగా కేసీఆర్ స్వయంగా వస్తానంటే ఆ మేరకు తగిన ఏర్పాట్లు కమిషన్ చేస్తుందని గతంలోనే చెప్పాం. కానీ కేసీఆర్ మాత్రం హైకోర్టు పిటిషన్ దాఖలు చేశారు. గతంలో అనేక కమిషన్లు కూడా మీడియాకు వివరాలు వెల్లడించింది. నరసింహారెడ్డి మీడియాతో మాట్లాడడానికి కూడా కేసీఆర్ కమిషన్ లో సవాల్ చేశారు. కానీ గతంలో ఏర్పాటు చేసిన కమిషన్లు కూడా మీడియా ముందుకు వచ్చాయనే అంశాన్ని ఆ ప్రభుత్వం కోర్టులో వివరించింది. ఇది బహిరంగ కమిషన్ విచారణ, దీంట్లో దాపరికం ఏమీ లేదు. జస్టిస్ నరసింహారెడ్డి ఎక్కడ పక్షపాత ధోరణితో మాట్లాడింది లేదు. దాని విచారణకు రావాల్సిన వారికి 8B నోటీసులు ఇచ్చే అధికారం ఈ కమిషన్లకు ఉంటుంది. కానీ నోటీసులు ఇవ్వడానికి కూడా కేసీఆర్ తప్పుపడుతూ ఉన్నాడన్న అంశాన్ని బీఆర్ఎస్ సభ్యులు కూడా సభలో మాట్లాడుతూ కూడా అనేక కమిషన్లు ఏర్పాటుకు సంబంధించి కూడా వాళ్ళు కూడా వ్యాఖ్యలు చేశారు. విద్యుత్ కమిషన్ ఏర్పాటు చేసుకుని విచారణ జరుపుకోవచ్చని ఆ శాఖ మంత్రి కూడా చేసినటువంటి వ్యాఖ్యల్ని ఆ కోర్టు ముందు తీసుకెళ్లారు. కాబట్టి ఇరుపక్షాల వాదనలన్నీ కూడా విన్న తర్వాత కూడా మొదటి రోజే హైకోర్టు సీజే కీలక వ్యాఖ్యలు చేశాడు. కమిషన్ ఏర్పాటు ఇంకా పూర్తిగా లేదు, కమిషన్ ఏర్పాటు అయిన తర్వాత కూడా కమిటీ నివేదిక విచారణ ముగియలేదు కదా, అప్పుడే ఎందుకు హైకోర్టులో విచారణ అంటూ కూడా ఆయన వ్యాఖ్యానించారు. మరోపక్క ఈ జస్టిస్ నరసింహారెడ్డి రిట్ పిటిషన్ లో కూడా ప్రతివాదిగా చేర్చడాన్ని హైకోర్టు రిజిస్ట్రీ కూడా తప్పుపట్టింది. ఎందుకంటే జస్టిస్ ప్లేస్ లో ఉన్నటువంటి వ్యక్తిని ఆయన రిటైర్డ్ జడ్జిని కమిషన్ చేసే అధికారం ప్రభుత్వాలకు ఉంటుంది. అది హైకోర్టు సలహాతోటే మేము సిట్టింగ్ జడ్జితో కాకుండా రిటైర్డ్ జడ్జితో కమిషన్ వేశామని గతంలో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా మాట్లాడిన నేపథ్యం గమనించాం. ఇవన్నీ కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకునే నేపథ్యంలో కూడా రిజిస్ట్రీ అభ్యంతరాలు కావచ్చు, ప్రభుత్వ తరపు న్యాయవాది వాదనలు కావచ్చు, వీటితో ఏకీభవించినటువంటి హైకోర్టు ప్రస్తుతం కేసీఆర్ రిట్ పిటిషన్ కూడా ప్రస్తుతం కొట్టివేసింది. మరి కేసీఆర్ నెక్స్ట్ స్టెప్ ఏంటని చూడాల్సింది. విచారణకు హాజరవుతారా? నిన్నటితో ఇప్పటికే కమిషన్ గడువు మూసింది. ప్రభుత్వానికి నివేదిక సమర్పించాలి. మన నివేదిక సమర్పించిందా లేదా అన్న అంశం పక్క పెడితే మరి కేసీఆర్ ఇప్పుడు విచారణకు హాజరవుతారా, తిరిగి కమిషన్ నోటీసులు ఏమైనా జారీ చేస్తుందో, అసలు హైకోర్టు ఆదేశాల్లో ఇంకా ఎలాంటి అంశాలు పేర్కొందో, మరి హైకోర్టు ఆర్డర్ కాపీ వస్తే మాత్రం పూర్తి అవకాశం తెలిసే అవకాశం ఉంది. ప్రస్తుతానికి మాత్రం రిట్ పిటిషన్ కొట్టివేసి మాత్రం ప్రభుత్వం వాదనతో ఏకీభవించి హైకోర్టు కీలక నిర్ణయం అయితే ప్రకటించింది. అయితే తమ సచీలత నిరూపించుకోవాలంటే అప్పటి విద్యుత్ శాఖ మంత్రి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ విచారణకు హాజరు కావాలి అంటూ పలువురు నేతలు కూడా వ్యాఖ్యానిస్తున్న నేపథ్యం కూడా మనం చూస్తున్నాం కదా. ఇప్పుడు ఆ దిశగా కేసీఆర్ ఏమైనా అడుగులేస్తారా, లేదంటే దీనిపై మళ్ళీ న్యాయ సలహాలు తీసుకోవటం, పై కోర్టుకు వెళ్ళటం ఇలాంటివి ఏమైనా ఉండబోతున్నాయా? ఇప్పటికే ప్రతిపక్షాలకు సంబంధించి అధికార పార్టీకి సంబంధించి కూడా అనేక మంది మాజీ మంత్రితో పాటు ఇప్పుడున్నటువంటి ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి నేరుగా స్పందిస్తున్న తీరు మనకు గమనిస్తుంది. ఈ నేపథ్యంలో హైకోర్టుకు కేసీఆర్ రావడం, ఇప్పుడు హైకోర్టు ఆ కేసును పిటిషన్ కొట్టివేసిన నేపథ్యంలో కూడా కేసీఆర్ నెక్స్ట్ స్టెప్ పైన కొంచెం అంటే ఆలోచించే నిర్ణయం తీసుకోబోతా ఉన్నాడు. సుప్రీంకోర్టుకి వెళ్తాడు. ఎందుకంటే సీజే కోర్టు నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో ఈ కమిషన్ ఏర్పాట్లు లీగల్ గా
నిజంగానే కేసీఆర్ పాయింట్ మీద ఏమైనా లీగల్ ఇంకేమైనా సీనియర్ అడ్వకేట్ అలా మేరకు సుప్రీంకోర్టులో వాదనలు వినిపిస్తారు. ఎందుకంటే ఇప్పటికీ సుప్రీంకోర్టులో ఆదిత్య సోంది ఇప్పటికే హైకోర్టులో వాదన వినిపించారు సుప్రీంకోర్టు సంబంధించినటువంటి న్యాయవాది. కాబట్టి మళ్ళీ ఆయన తిరిగి అక్కడ పిటిషన్ దాఖలు చేసే అవకాశం లేకపోలేదు. లేదంటే ఎవరైనా న్యాయ నిపుణుల సలహా మేరకైతే ఒక విచారణకు హాజరవుతారా లేదా ఎవరైనా అడ్వకేట్ పంపి తన దగ్గర ఉన్నటువంటి వివరాలు ఎవరైతే కమిషన్ ఇతను కేసీఆర్ నోటీసులు జారీ చేసి ఎలాంటి వివరాలు కోరిందో ఆ వివరాలకు సంబంధించినటువంటి థర్డ్ పార్టీ వ్యక్తిని కూడా పంపమని కూడా చాలా స్పష్టంగా నోటీసులో పేర్కొంది. లేదంటే కేసీఆర్ నేరుగా హాజరైనా కానీ అన్ని ఏర్పాట్లు చేస్తామని కమిషన్ నోటీసులో పేర్కొంది. కాబట్టి మరి కేసీఆర్ నిర్ణయం ఎలా ఉండబోతుందో చూడాల్సి ఉంది. రిట్ పిటిషన్ కొట్టివేసిన నేపథ్యంలో సుప్రీంకోర్టుకు వెళ్ళడం లేదంటే విచారణకు హాజరు కావడం లేదా ఎవరి ద్వారానైనా వివరాలు అందించడం మాత్రం జరిగే అవకాశం ఉంది. ఆ రెండు కాని పక్షంలో కమిషన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది, ప్రభుత్వానికి ఎలాంటి నివేదిక ఇవ్వబోతుంది చూడాల్సి ఉంది. ఎందుకంటే నిన్నటితోటే గడువు ముగిసిన నేపథ్యంలో కూడా కమిషన్ నిర్ణయం ఎలా ఉండబోతుందో కూడా చూడాల్సి ఉంది. అయితే కేసీఆరే హాజరు కానక్కర్లేదు, ఆయన్ని రిప్రజెంట్ చేస్తూ ఎవరన్నా హాజరు కావచ్చు అన్న వెసులుబాటు కూడా ఉన్న నేపథ్యంలో అసలు విచారణకే సస్సేమేరా అంటున్న దానికి కారణం ఏం చెప్పుకోవచ్చు వాసు? తెలుగులో ఒక ముఖ్యమంత్రి హోదాలో దాదాపు 2 పర్యాయాలు ముఖ్యమంత్రిగా చేసినటువంటి వ్యక్తి. నేను పారదర్శకంగానే విద్యుత్ కొనుగోలు చేశాం. గతంలో అంటే ఓన్లీ ప్రభుత్వ నిర్ణయమే కాదు, ఏదైతే గతం విద్యుత్ కొనుగోలుకు సంబంధించి ఉన్నటువంటి ఆ కమిటీ నిర్ణయాల మేరకే మేము విద్యుత్ కొనుగోలు చేశామన్న అంశాన్ని ఆయన గత ఈ పిటిషన్ లో లేవనెత్తారు. అనే సందర్భాల్లో కూడా ఆ శాఖ మంత్రి ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా మాట్లాడిన నేపథ్యాన్ని చూశాం. కాబట్టి పారదర్శకంగా ఉన్నామంటా ఉన్నారు. కానీ విచారణకు మాత్రం ఆయన వచ్చేందుకంటే ఒక మాజీ ముఖ్యమంత్రి హోదాలో తనను విచారణకు పిలుస్తారంటే ఒక రాజకీయ కక్ష సాధింపు చర్యలో భాగంగానే ప్రస్తుతం ఉన్నటువంటి అధికార కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుంది. కాబట్టి నేను విచారణ పిలిచే అవకాశం, అవసరమైతే జైలు అరెస్టు అంటూ కూడా అక్రమాలు జరిగాయన్న అంశానికి సంబంధించి కక్ష సాధింపు చర్యలో భాగంగా నన్ను పిలుస్తున్నారు కాబట్టి నేను రావాల్సిన అవసరం లేదన్న అంశాన్ని కేసీఆర్ లేవనెస్తున్నారు. ఇది రాజకీయ కక్ష సాధింపు, ఎక్కడ కూడా పారదర్శకత ఈ కమిషన్ లో లేదు. కమిషన్ ఏర్పాటును తప్పడతా ఉన్నాడు, నోటీసులు తప్పడతా ఉన్నాడు, ఎక్కడ కూడా విచారణకు హాజరు కావాల్సిన అవసరం లేదని కేసీఆర్ ప్రస్తుతం విచారణకు హాజరయ్యేందుకు సిద్ధంగా లేని పక్షంలోనే ఆయన హైకోర్టును ఆశ్రయించారు. కాబట్టి ఇప్పుడు హైకోర్టు పిటిషన్ కొట్టివేసిన నేపథ్యంలో కేసీఆర్ అదే ధోరణి అవలంబిస్తారా లేదా మరి ఉన్నత న్యాయస్థానానికి వెళ్లి సుప్రీంకోర్టుకి వెళ్లి కూడా మళ్ళీ న్యాయ పోరాటమే చేస్తారా మాత్రం చూడాల్సింది. కేసీఆర్ నిర్ణయం మేరకు రేపు తీసుకురాబోయేటువంటి కమిషన్ నిర్ణయం మేరకే తదుపరి చర్యలు ఉండే అవకాశం కనిపిస్తుంది. ఓకే వాసు, థ్యాంక్స్ ఫర్ ది ఇన్పుట్స్.